అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. శ్రీకాంత్ అసలు ఏం జరిగింది? అంటే 33 రోజుల్లో 7 సార్లు పాము కాటు వేసిందంటే చిన్న విషయం గాదు. అసలేం జరిగిందో చెప్పగలరా? ఇంటి బయట నైట్ టైమ్ అప్పుడు బయటకెళ్ళడం స్టార్ట్ అయింది. మిమ్మల్ని కరిచిన పాముని చంపేసారా? లేదంటే అది తప్పించుకొని వెళ్ళడం జరిగిందా? తప్పించుకోవడం వెతుకుతుంది జరిగింది. ఇంకా చంపలేదు దాన్ని. దొరుకుతలేదు, ఇంకా దొరుకుతలేదు. అది తాచు పామా? లేదంటే చూసినాను. విషం లేని సర్పం అనే ఏదైనా విషయం తెలిసిందా మీకు? విషపాము అని చెప్పారు. సో, సెకండ్ అప్పుడు టైమ్ డాక్టర్లు ఏం వెళ్ళినప్పుడు జెప్పారు? తాచుపామా? లేపోతే కట్లపామా? రక్తపింజరి ఇలా ఉంటుంది గదా! ఏ పామని మన చెప్పారు? నాగుపాము అని, అది నల్ల నాగు. నాగుపాము. ఓకే. తల్లిదండ్రులు గాని, మీ పక్కన మీ బంధువులు గాని, కుటుంబ సభ్యులు గాని ఎవరైనా ఉంటే వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం జేస్తారా? అమ్మ యెస్. ఇప్పుడు శ్రీకాంత్ తల్లి కూడా ఉన్నారు. ఆమెతో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి పాము లాంటివి ఏదన్నా చంపడం గాని, లేదంటే తను పామునేమన్నా తొక్కడం గాని అలాంటిదేమన్నా జరిగిందా? రీసెంట్‌గానే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయా? ఎలాంటిది ఇంతవరకైతే లేదు. ఈ రీసెంట్ గానే ఇప్పుడు ఆ నెలలో 6 సార్లు కాటేసింది. హ్మ్. ఏం తెలుస్తలేదు ఇంక. హ్మ్. అధికారులు ఏమంటున్నారమ్మా? అంటే ఆ పాముని పట్టుకోవడం గాని ఏమన్నా చేసారా? మీకు అక్కడ వెంటనే పాము కాటు వేసిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆ పాముని చంపేస్తుంటారు అక్కడ. స్థానికులు గాని, ఎవరన్నా కుటుంబ సభ్యులు గాని, లేదంటే అక్కడ పాములు పట్టేవాళ్ళు కొంతమందుంటారు. లేదంటే వాళ్ళు పట్టుకొని తీసుకొని దూరంగా అడవుల్లో వదిలేస్తుంటారు. అలాంటి ప్రయత్నం ఏమి చేయలేదా? అంటే కాటు వేసిన వెంటనే అది అక్కడి నుంచి తప్పించుకొని వెళ్తుందా? కాటు వేసిన వెంటనే తప్పించుకొని వెళ్తాండు. కనబడతలేదు. నేను వెంటనే పోయినా గాని కనబడతలేదు. అయితే మరి నేను కావలి పోయినా గాని నాకు కనబడలే. కండ్లకు సబ్బు పెట్టుకొని సోమవారం నాడు కళ్ళకు, నెత్తికి సబ్బు పెట్టుకొని స్నానం చేయంగానే ఎడమ కాలుకు పెద్ద నేలకు కాటేసి వెళ్ళింది. నేను హ్మ్. పత్తేర పోయినా. ఇంటికాడ ఎన్ని రోజులు ఉండాలి. ఏమిటికన్నా అయితే అని నేను పత్తేర పోయినా. ఆయన సబ్బు పెట్టుకొని స్నానం చేయంగానే కాటేసి వెళ్తే అమ్మ రా అని మళ్ళీ ఫోన్ చేసినాక వచ్చి వెంటనే హాస్పిటల్‌కు జాయిన్ చేశాను. ఇప్పుడు 7 సార్లు కరిచింది విషసర్పమేనమ్మా? అంటే నాగుపామేనా? తాచుపామేనా కరిచింది? నాగమ్మావే. డాక్టర్లు అదే నాగమ్మావే. విషయాన్ని చెప్పారా? నాగుపామనే కన్ఫర్మ్ చేసారా? ఆ! అదే విషయం చెప్పి. ఆ! అంటే అదే ఒకే చెప్పారు. ప్లేస్‌లో కాటు వేస్తుందా? అంటే లెఫ్ట్ లెగ్ అంటే ఎడమ చుట్టూ. కాలుకు సంబంధించిన పాదం మీదే కాటు వేస్తుంది అంటున్నారు. అంటే ఒకే భాగం మీద శరీరంలో అది కాటు వేస్తుందా? కాదు. కాదు. హ్మ్. ఓసారి 2 సార్లు పెద్ద నేలకు, ఓసారి పాదం పక్కకు, ఓసారి మడమెకు, ఓసారి గిట్లా ఈ పక్క పైకి. చుట్టూ ఇగ కాలు చుట్టూ. శ్రీకాంత్ గాని, మీరు గాని చెప్తుంటే మాకే షాక్‌కు గురవుతున్నాం. అంటే ఒక వ్యక్తిని పాము కరవడం అనేది బహుశా మనం చూస్తుంటాం. కానీ రెండోసారి వెంటబడి ఆ పాము పగబట్టడమనో, లేకపోతే వేరే యాదృచ్ఛికంగానో రెండోసారి కాటు వేయడం అనేది కూడా అక్కడక్కడ చూస్తుంటాం. కానీ ఇలా 1 కాదు, 2 కాదు, 3, 4, 5, 6, 7 ఇలా 33 రోజుల వ్యవధిలో 7 సార్లు పాము కాటు వేయడం అంటే వినడానికి నాకే ఆశ్చర్యంగా ఉంది. మరి మీరెలా తట్టుకొని ఉండగలుగుతున్నారు? సో, మీరేమన్నా దానికి సంబంధించినటువంటి అంటే కంట్రోల్ చేయడానికి, ఆ పామును పట్టుకోవడానికి ఏదన్నా ప్రభుత్వ సహకారం గానీ, లేదంటే సర్పాలని పట్టుకునేటువంటి వాళ్ళనేమన్నా ఆశ్రయించడం గానీ, స్థానికంగా ఉన్నటువంటి ఏదన్నా ఫైర్ డిపార్ట్‌మెంట్ గానీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ గానీ, ఏదన్నా సహాయం కోసం మీరు అడగడం గానీ, వెళ్ళడం గానీ జరిగిందా? ఇంతవరకు జరగలేదు సారు. ఇంతవరకు జరగలేదు. అయితే నేను ఒక్కదాన్నే ఉంటున్నా గదా! ఇగ ఎంబడి నేనే ఎలా తీసుకుంటా అత్తను. ఎటు తిరుగుతాడన్నా గాని 2 రోజులు ఇంటికాడ, కడమ రోజులు హాస్పిటల్‌ల గిట్లనే జరుగుతుంది. ఎటు పోదాడన్నా సందిత్తలేదు. భయపడతారు గదమ్మా! 2 సార్లు, 3 సార్లు పాము కాటు వేస్తే, నాలుగోసారి ఇంట్లో నుంచి భయపడతాను. బయటికి రావాలంటే మరి ఏం భయమేస్తుంది. చేయాలి? అలాంటిది మీరు అక్కడ లోకల్‌గా ఉన్న పోలీస్‌కో, లేపోతే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌కో అక్కడ ఎవరో ఒకరికి చెప్పాలి గదా! మరి ఆ పాముని పట్టుకునేటువంటి ప్రయత్నం ఏదో విధంగా చేయాలి గదా! కండ్లకు కనబడతలేపాయె పోయేవారికే ఏమని పట్టియ్యాలన్నట్టుగా ఇట్లా భయమైతాంది. అయితే బాత్రూమ్‌కు మేన్సుతో ఎళ్తాం ఎప్పుడు పడితే అప్పుడు. నేను 4 సార్లు చెకేసినా నాకు కనబడది. హ్మ్. ఈయన పోయేవారికే కాటేసి ఎళ్ళిపోవుడు. మీకు కనిపించట్లేదు. మాకు కనిపించట్లేదు. కేవలం మీ అబ్బాయి శ్రీకాంత్ మాత్రమే కనిపిస్తుంది. అంతేనా? ఆ! అంతే. ఏమంటున్నారు? డాక్టర్‌లేమంటున్నారు? అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమన్నా మీకు అంటే ఇంట్లో వాళ్ళు భయపడడం లాంటిది జరుగుతుంది. ఏదైనా మీకు సర్పదోషం గాని, లేదంటే పాము పగబట్టడం అనేది అంటుంటారు కదా! సో, అలాంటిది ఆ! జరిగిందనుకుంటున్నారా? లేదంటే యాదృచ్ఛికంగానే జరిగిందనుకుంటున్నారా? బ్లాక్ మ్యాజిక్ అంటారు, సర్పదోషం అంటారు కొందరు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. ఓకే. శ్రీకాంత్ ఏంటి మరి ప్రభుత్వ సహాయం ఏమైనా కోరుకుంటున్నావా ఏంటి?
సుమన్ టీవీ ద్వారా సో ఇప్పుడు ఇది చాలా అరుదు, ఒక రకంగా వినడానికే విస్తుపోయేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నావు? నీకు ఏదైనా సహకారం అందించడానికి లేదా ఆ పామును గుర్తించి పట్టుకొని సో ఆ ప్రాణభయం నుంచి నిన్ను కాపాడడానికి ఏదన్నా ఎవరినైనా ప్రభుత్వాన్ని ఏదన్నా రిక్వెస్ట్ చేయదలుచుకున్నావా? మన తోట హరీష్ అని మన పాస్పోర్ట్ తీసుకున్నాడు. ఈమాంటి ఇస్తలేదు, అదొక ప్రాబ్లం ఉంది. అందుకే ఇలా సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ ప్రయత్నం చేసావా? అవునవును. అందుకే హాస్పిటల్. ఎందుకు సూసైడ్ అంటే ఇంకా అంటే పాస్పోర్ట్ తీసుకొని మాకు ఇవ్వడానికి 30,000 అడుగుతాడు. ఓకే, అంటే అప్పుగా తీసుకున్నావా అతని దగ్గర? పాస్పోర్ట్ అప్పు ఏం లేదు. వీసా కోసం పెట్టాం. వీసా కోసం, ఓకే, దుబాయ్కి వెళ్ళడానికి. వీసా కోసం పెట్టాం. దుబాయ్ కోసం వీసా కోసం పెడితే ఆయన చెప్పింది ఒకటి ఉంది. అందుకనే 30,000 ఇస్తే గానీ అదే ఆ పాస్పోర్ట్ ని నీ పాస్పోర్ట్ ని తిరిగి నీకు ఇవ్వను అంటున్నాడు. ఇవ్వను, ఏం చేసుకుంటావు చేసుకో, ఎవరికి చెప్పుకున్నా ఏం చేస్తా. సో ఇంకా ఆ బాధ ఓవైపు సర్పభయం, మరోవైపు ఈ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, సో విదేశాలకు వెళ్ళాలంటే వెళ్ళలేని పరిస్థితి, పాస్పోర్ట్ తిరిగి ఇవ్వని పరిస్థితి. కాబట్టి ఇంకేం చేయాలో తెలియక ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డావు, అంతేనా? అవును. శ్రీకాంత్, తప్పు అంటే ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ధైర్యంగా ఉండు. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులందరూ కూడా స్పందిస్తారు, నీకు చేయాల్సినటువంటి సహాయాన్ని చేస్తారు. నీ పాస్పోర్ట్ను కూడా తిరిగి ఇప్పించేలాగా స్థానిక పోలీసులు కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని సుమన్ టీవీ కోరుతుంది. సో ఖచ్చితంగా నీకు సహాయం చేయడానికి కూడా మేము కూడా ముందుంటాం. అవును సార్, అసలు ఆయన పేరు కూడా చెప్పగలుగుతాం. పాస్పోర్ట్ తీసుకున్న ఆయన పేరు కోట హరీష్. ఓకే, హరీష్ జన్నారం డిస్ట్రిక్ట్ ఆయనది. విలేజ్ వచ్చి వాళ్ళపేట. సో మీ ఊరి పేరు ఒక్కసారి చెప్తావా? మీ జిల్లా, మీ మండలం, ఊరి పేరు ఎక్కడుంటారో ఒకసారి మీరు చెప్తావా? మా డిస్ట్రిక్ట్ జగిత్యాల, కొల్లబెల్లి మండలం, గ్రామం. సరే, నువ్వు అధైర్యపడద్దు, ఎలాంటి దుస్సాహసానికి పాల్పడవద్దు, అఘాయితానికి పాల్పడవద్దు, ధైర్యంగా ఉండాలి. యువకుడివి, ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా కూడా వెంటనే పరిష్కరించుకునే విధంగా ధైర్యంగా ఉండాలి. సో చుట్టుపక్కల నీ కుటుంబం ఉంది, వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది, ప్రభుత్వ సపోర్ట్ కూడా ఉంటుంది. చెప్పండి. సర్పంచ్ గారు వెళ్తే మీరేం చేసుకుంటారో చేసుకోండి, పాస్పోర్ట్ సైన్ చేయకముందే సైన్ చేసినట్టు ఫోన్ జిరాక్స్ చేసి సైన్ చేసుకున్నాడు. గ్రామ సర్పంచ్ వెళితే ఏం చేసుకుంటారో చేసుకోండి అని తిరిగి అతను హార్ష్గా సమాధానం ఇచ్చాడు. నువ్వు ర్యాష్గా మాట్లాడు, ఎవరికి సర్పంచ్ అని. ఏం కాదు శ్రీకాంత్, ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత అధికారులు స్పందిస్తారు. సో నీకు చేయాల్సినటువంటి సహాయం చేసి నీకు ఖచ్చితంగా ధైర్యం ఇచ్చేలా భరోసానిస్తారు. ఎవరైతే నువ్వు చెప్పినట్టుగా నిజంగానే ఎవరైనా మోసం చేసి నీ పాస్పోర్ట్ని తీసుకొని ఈ విధంగా బెదిరిస్తూ నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా పోలీసులు కూడా చర్యలు తీసుకుంటారు. నువ్వు ఏ మాత్రం అధైర్యపడొద్దు. ఖచ్చితంగా నీకు తిరిగి మామూలు రోజులు వస్తాయి. మామూలు ధైర్యంగా ఉండి నీ పని నువ్వు చేసుకునే విధంగా అన్ని రకాల సపోర్ట్ నీకు దొరుకుతుందని ఖచ్చితంగా సుమన్ టీవీ కూడా ఆశిస్తుంది. సో శ్రీకాంత్ దగ్గర బలవంతంగా ఇంత దారుణంగా ఒక సర్పం వెంటబడి పాము 7 సార్లు 33 రోజుల్లో కాటు వేసింది. సో తిరిగి తాను భయపడి బయటకు రావాలంటేనే ఒక భయపడేటువంటి ప్రస్తుత సిచ్యువేషన్లో ఉన్నటువంటి శ్రీకాంత్ని మరోవైపు డబ్బు పేరుతో, అప్పు పేరుతో మరో వ్యక్తి పాస్పోర్ట్ తీసుకొని 30,000 ఇస్తే కానీ తిరిగి ఇవ్వకుండా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. సో అది తట్టుకోలేక ఓవైపు పాము కాటు భయం, మరోవైపు ఆర్థిక పరిస్థితులు ఇవి తట్టుకోలేక అతను ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను హాస్పిటల్ నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటూ సుమన్ టీవీని ఆశ్రయించాడు. సుమన్ టీవీకి కాల్ చేసి ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలనేటువంటి కోరిక చేయడంతో వెంటనే సుమన్ టీవీ అతన్ని లైవ్లో తీసుకొని ఈ వీడియో చేసేటువంటి ప్రయత్నం చేసింది. అతను హాస్పిటల్లో ఉండి మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా కూడా సో అతనికి ఉన్నటువంటి కష్టాన్ని ప్రపంచం దృష్టికి తీసుకువెళ్ళాలి. అధికారుల వరకు వెళ్ళేంత వరకు కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. శ్రీకాంత్కి న్యాయం జరిగేంత వరకు కూడా మీ వంతుగా సహకరించండి.